రంగ చరిత్రలోనే అత్యధిక నిధులు బడ్జెట్లో కేటాయించడంపై శాప్ చైర్మన్ శివసేనారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ గత తెలంగాణ 10 ఏళ్ల పాలనలో కానీ కేటాయించని నిధులు సీఎం రేవంత్ నేతృత్వంలోని బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించడంపై ధన్యవాదాలు తెలిపారు. సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్బీ స్టేడియంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బడ్జెట్లో క్రీడల రంగానికి అత్యున్నత ప్రాధాన్యత లభించిందన్నారు. Thank you, sir. Thank you, sir. Thank you, sir. Thank you, sir. ఇంకా గట్టిగా. Thank you, sir. Thank you, sir. Thank you, sir. గారు ఉండడం ఆయన ఎట్టి పరిస్థితుల్లో నేను శాట్ బాధ్యతలు తీసుకోక మునిపే చెప్పినాడు. ఖచ్చితంగా క్రీడలకు స్పెషల్ గా ఒక జీవో తీసుకొని వచ్చైనా సరే ప్రత్యేక నిధులను కూడా తీసుకొస్తాం. దాంతో పాటు ఏ విధంగా అయితే ఈ 10 ఏళ్లలో ఈ క్రీడాభివృద్ధిలో వాటన్నింటినీ అధిగమించి రాష్ట్రంలో నెంబర్ 1 దేశంలో నెంబర్ 1 చేసే విధంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది, మనందరి మీద ఉంది. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని చెప్పిన దానికి ఈ రోజు నిదర్శనంగా మొట్టమొదటి మన బడ్జెట్ లో ఈ రోజు దాదాపు 325 కోట్లు ఏర్పాటు చేయడం జరిగింది. జీతాల మందివే కూడా కానీ దీంతో పాటు మళ్ళీ స్పెషల్ గ్రాంట్ ఫండ్ కూడా ఏర్పాటు చేస్తారని కూడా ఆయన చెప్పిండు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వీటికి కావాల్సినటువంటి ఎటువంటి చిన్న చిన్న సౌకర్యాలు ఉన్నాయో వాటన్నింటినీ ఏ విధంగా చేసుకోవాలో కోచ్లతో అందరితో కూర్చొని రాబోయే రోజుల్లో తెలంగాణను దేశంలో నెంబర్ 1 స్థాయిలో నిలబెట్టి ముఖ్యమంత్రి గారికి గొప్ప పేరు తీసుకురావాల్సిన బాధ్యత మనందరికీ ఉందని చెప్పి అందరికీ తెలియజేస్తారు. గారు ఉండడం ఆయన ఎట్టి పరిస్థితుల్లో